49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సార్ సురేష్ గారు, ఈ 5 రాష్ట్రాల ఫలితాలతోటి నెక్స్ట్ పాలిటిక్స్ ఎటువంటి సమీకరణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఒకటి బీజేపీకి చాలా మటుకు ఇది ఎలక్షన్ నుంచి ఏం చెప్తారు, ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్ ఒకటి వచ్చింది. హ్మ్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బీహార్ తర్వాత వాళ్ళు గెలవడం అనేది వెస్ట్ బెంగాల్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అస్సాం గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉండే. అవును. ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా, అక్కడ బీజేపీనే ఉంది. అది కూడా కాదు, హిమంత బిశ్వ శర్మకు ఉన్న పాపులారిటీ, ఆయనకున్న బ్రాండ్ వాల్యూ, ఆయన చేస్తున్న పనికి అక్కడ ఛాన్స్ లేదండి. బహుశా గౌరవ్ గొగోయ్కి అసలు ఆయన సీటు ఉంచుకుంటాడో లేదో అది కూడా తెలియదు. బహుశా ఓడిపోతాడు ఆయన సీటు కూడా. అట్లాంటి పరిస్థితి. రంగస్వామి మళ్ళీ వచ్చారు. ఆయన పాపం ఈజ్ లైక్ మాణిక్ సర్కార్ ఆఫ్ పాండిచ్చేరి. ఓకే, ఓకే. చాలా మంచి చాలా కరప్షన్ ఏం లేదు అట్లాంటి. కానీ యూడిఎఫ్ కూడా కేరళలో ఎక్కువ ఇది లేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేరళలో ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ ఇట్స్ యూడిఎఫ్ గెలుస్తారని. తమిళనాడులో ఒక సర్ప్రైజ్ వచ్చింది. అఫ్కోర్స్ అక్కడ బీజేపీకి పెద్ద పట్టు లేదు. సో బీజేపీ ఏం చూస్తున్నారంటే రాబోయే 2029 ఎలక్షన్, ఇప్పుడు మనం 26లో ఉన్నాం. 2 సంవత్సరాలని టక్పని వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ రాబోయే 2027లో ఎలక్షన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోనే చాలా మటుకు ప్రెస్టీజ్. లాస్ట్ టైం బీజేపీకి సీట్లు తగ్గింది అక్కడ, మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. వెస్ట్ బెంగాల్ గెలుస్తారని డెఫినెట్గా బీజేపీ కాన్ఫిడెంట్, గెలుస్తారు కూడా. మహారాష్ట్ర ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అయింది కాబట్టి అవుతుంది అటువంటి. దాని కాకుండా నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు క్లియర్గా నితిన్ నబీన్ గారు మొన్న అనౌన్స్ చేశారు, ఎలక్షన్స్ విల్ బి ఫాట్ అండర్ యోగి ఆదిత్యనాథ్. ఇది ఎప్పుడు అనౌన్స్ చేయరు అట్లా. బీజేపీ సీఎం క్యాండిడేట్ని తర్వాత చూసుకుందాంలే అంటారు వాళ్ళు. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఎప్పుడు ఎలక్షన్ పోటీ నడవాలి. అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత లాస్ట్ టైం అక్కడ క్యాండిడేట్ మారచ్చు అనేది కూడా వచ్చింది కొంత. ఇక్కడ యూపీలో అదే అంటే అది ప్రాబ్లం ఏమైందంటే అది ఒక ఈగో అని చెప్తున్నా, మనకు తెలియదు ఏం జరిగిందని. ఆయన యోగి గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ లోక్సభకి పార్టీ హైకమాండ్ అంగీకరించలేదు. సో వాళ్ళు ఓడిపోతారని ఆయనకు తెలిసినప్పుడు కూడా వీళ్ళు చెప్తే పట్టించుకోలేదు వీళ్ళు, దాంతో ఓడిపోయారని చెప్పి ఒక స్టోరీ ఉంది ఒకటి. అది అట్లా ఉంటే ఇంకో వైపుని చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారికి ఇప్పుడు మనం చెప్పాను చూడండి, 2-3 ముఖ్యమంత్రి, హిమంత బిశ్వ శర్మ, దేవేంద్ర ఫడ్నవీస్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, వీళ్ళిద్దరికి ముగ్గురికి బ్రాండ్ వాల్యూ ఉంది. ఇప్పుడు బీజేపీ వెస్ట్ బెంగాల్లో కలిసి సువేందు అధికారి కూడా అదే బ్రాండ్ వాల్యూకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు వాళ్ళ భుజం మీద పెట్టుకుని క్యాంపెయిన్ నడిపించవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల మొత్తం 22 రాష్ట్రాలు అయింది. మొన్నటిదాకా 21 రాష్ట్రాలు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తోటి 22 స్టేట్స్ అయింది. చాలా చోట్ల సీఎంలు ఎవరో అనేది కూడా తెలియదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లు అది పాపులర్ అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ రాబోతుంది. ఎందుకంటే ఇది క్వార్టర్ ఫైనల్ ఉంటే ఉత్తరప్రదేశ్ సెమీఫైనల్. 80 సీట్లు తక్కువ కాదు. ఓకే, ఉత్తరప్రదేశ్లో రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తారో, సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేదా, లేకుంటే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారా, అక్కడ మాయావతికి ఏం రోల్ ఉంటుందా, ఆమె ఉందా, పార్టీ ఉందా, ఆమె ఉందా అని చెప్పి డౌట్ వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారి పర్ఫార్మెన్స్, లా అండ్ ఆర్డర్ చాలా మటుకు ఇంప్రూవ్ చేశారు, జవార్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా మటుకు యూపీని ఒక లెవెల్ దాకా తీసుకొచ్చారు, రామ్ జన్మభూమి మందిరం కట్టారు వీళ్ళు. అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండే దాంట్లో చాలా మటుకు. ఇదన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మీద పార్టీ మొత్తం ఫోకస్ పెట్టబోతున్నారు. ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి వీళ్ళకి ఎక్కువ పట్టలేదు, అక్కడి నుంచి సీట్లు ఎక్కువ రావు, దట్ ఇస్ క్లియర్. కేరళ నుంచి కూడా అంతే. కర్ణాటక నుంచి కొంచెం హోప్ ఉంటుంది. తెలంగాణలో ఈసారి 8 గెలిచారు, నెక్స్ట్ టైం 8 గెలుస్తారో లేదో చూడాల్సి వస్తుంది అన్నమాట. అది కాకుండా మీరు మళ్ళీ గుజరాత్ వైపు వెళ్తే ప్రాబ్లం లేదు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం స్వీప్ చేశారు. మహారాష్ట్ర కూడా అంతే బాగా పర్ఫామ్, మధ్యప్రదేశ్ నో ప్రాబ్లం, ఛత్తీస్గఢ్ ప్రాబ్లం లేదు, బీహార్ ప్రాబ్లం లేదు, అస్సాం వెస్ట్ బెంగాల్ కూడా ప్రాబ్లం లేదు. ఇటువైపు ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఒక ప్రాబ్లం ఉంది, అది ఆమ్ ఆద్మీ పార్టీ చేత. రాజస్థాన్ పక్కన అది కూడా బీజేపీ. సో మీరు ఓవరాల్ చూస్తే ఇప్పుడు ఇది బీజేపీ వైపు నుంచి అది ఎవరో నాకు గుర్తులేదు, ఐ థింక్ మొదటి రాజ్దీప్ సర్దేశాయ్ ఆర్ సంబడి ఎవరో చెప్పారు, ఒకసారి బుక్ కూడా రాశారు దీని గురించి, బీజేపీ ఈజ్ వార్ మెషిన్ అని చెప్పి. బీజేపీ ఒక లోకల్ మున్సిపల్ ఎలక్షన్ కూడా ఒక లోక్సభ ఎలక్షన్ లాగా సీరియస్గా తీసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ ఇవాళ కౌంటింగ్ నడుస్తున్నప్పుడు ఆయన ఒమాన్కి వెళ్ళారు. మీరు ఓడిపోతే కానీ మీ పార్టీ కార్యకర్తలతో ఉండాలి మీరు. ఓకే, నో ప్రాబ్లం, ఓడిపోయాం కదా,
నో ఇష్యూస్ మాట్లాడి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు కూడా మమతా బెనర్జీ చెప్తూనే ఉంది, అందరూ పోలింగ్ స్టేషన్లోనే ఉండండి, ఇంకా మేమే గెలుస్తామని చెప్తారు. అది కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది ఆయన ఒమాన్లో వెళ్ళి కూర్చున్నారు. నిన్న ఫోటోలు అన్నీ వచ్చినాయి, కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. ఈ ప్రతి టైంలో ఇదే జరుగుతుంది. మీరు ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా పని చేయలేరు. పొలిటిక్స్ ఇస్ అ ఫుల్ టైం జాబ్. నేను సడన్గా కొలంబియాకి వెళ్ళిపోతాను, సడన్గా లండన్కి వెళ్ళిపోతాను, సడన్గా ప్యారిస్కి వెళ్ళిపోతాను, లేకుంటే వియట్నాంకి వెళ్తాను, మళ్ళీ మలేషియాకి వెళ్తాను. మీ పార్టీ సంగతి ఏంటి? 99 ఎలక్షన్లు ఓడిపోతారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇది ఓడిపోతే కూడా మన తమిళనాడు పోతే అన్నీ పోతే 99 ఉంటుంది ఆయనకి. అంటే ఈ ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి ఏదైనా బూస్ట్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటిదాకా 3 రాష్ట్రాల్లోనే ఉంది, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది కదా కేరళ. కేరళ బీజేపీ కూడా ఒక రాష్ట్రం యాడ్ అయింది. కేరళ అనేది డిఫాల్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఈసారి. అందరికి తెలిసిపోయింది అది. ఎందుకంటే అది కాంగ్రెస్ గెలిచింది కాదు, ఎల్డీఎఫ్ ఓడిపోయింది. అది దానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ ఏదో బాగా పర్ఫామ్ చేశారని చెప్పి ఎలక్షన్ గెలవలేదు. స్పినరాయి ఇంత ఏం చెప్తారు, మొత్తం ఆ స్టేట్నే ధ్వంసం చేసేసాడు. స్పినరాయి ఇమేజ్ దెబ్బతిన్నది. చాలా స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ, దాంతో కాంగ్రెస్ గెలిచారు. ఆల్టర్నేటివ్ ఛాన్స్ లేక రెండే ఫ్రంట్స్ ఉన్నాయి. మూడోది బీజేపీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్ అయ్యారు. వీళ్ళకి అది ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో చూస్తే కూడా యూడిఎఫ్లో 21 స్థానాలు ఐయుఎంఎల్ గెలిచారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. వాళ్ళ యూడిఎఫ్ పార్ట్ వాళ్ళు. సో వాళ్ళ పాత్ర కూడా చాలా పెద్దది ఉంటుంది. సో వాళ్ళ కావాల్సిన మినిస్టర్స్ అంతా తీసుకుంటారు, బార్గెన్ చేసి మినిస్టర్షిప్ తీసుకుంటారు. సో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లీడర్ లేని పార్టీ అయిపోయింది. అంటే కేరళ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఈ ఫలితాలు బీజేపీకి ఎదురు దెబ్బ ఏం కాదు. తమిళనాడులో బీజేపీకి స్టేక్ ఏం లేకుండా ఏఐడిఎంకే కూటమి అది వాళ్ళు 20 సీట్లు ఇచ్చారు. దాంట్లో మన అన్నామలయ్య గారు చెప్పినట్టు 23 ఓడిపోయిన సీట్లు ఇచ్చారు, 3 గెలిచిన సీట్లు ఇచ్చారు, ఎప్పుడో ఒకసారి గెలిచారు. దాంట్లో ఒక సీటు బహుశా గెలవచ్చు, 1-2 అంతే. కేరళలో కూడా అంతే కదా. కేరళలో 0 రిప్రజెంటేషన్ ఉండే లాస్ట్ టైం. అక్కడ కాంగ్రెస్ వచ్చింది అనేది ఒక అది వస్తుంది. చెప్పాను సార్, మీది కాదు, బీజేపీది కాదు కాబట్టి కేరళ పెద్ద సమస్య కాదు. సో మీకు ఒక పెద్ద స్టేక్ ఉంటే, ఇప్పుడు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో బీజేపీకి దీనికన్నా ముందు ఎంత ఎంపీలు ఉన్నారు? ఒకరే కదా. ఒక సికింద్రాబాద్ గెలుస్తుండే ఇప్పుడు 8 ఎంపీలు ఉన్నారు కదా. అప్పుడు గ్రోత్ ఎంత? +7 జరిగింది కదా. సో మీరు అక్కడి నుంచి ముందుకు ఓట్ షేర్ కూడా పెరిగింది. అది పోకుండా కాపాడుకోవాలి. దట్ ఈస్ వేర్ ద థ్రెట్ ఇస్ అన్నమాట. కర్ణాటక కూడా అంతే. ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నారు. గవర్నమెంట్కి ఎట్లా రావాలి? గవర్నమెంట్ రావాలంటే యెదియూరప్ప కానీ ఎవరైనా కానీ మళ్ళీ బిల్డప్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు పార్టీ ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు అమిత్ షా గారు. ఒకసారి అమిత్ షా గారు తెలంగాణ, కర్ణాటక మీద ఫోకస్ పెడితే మీకు తెలుసు ఏం కాబోతున్నారు. ఆయన డెఫినెట్గా కష్టపడి ఆయన కూర్చొని పని చేపిస్తారు వీళ్ళతో. ఇప్పుడు ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఏం లేవు, పెద్ద ఎలక్షన్స్. మోదీ గారు వస్తున్నారు, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉందని చెప్పి పరేడ్ గ్రౌండ్ మీటింగ్ పెడుతున్నారు, ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది పార్టీ ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ ఉంటుందో ఎలక్షన్ మోడ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ అట్లా కాదు. వాళ్ళు పార్టీ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు లీడర్ ఎక్కడికో వెళ్ళిపోతారు సడన్గా. అది కాదు. మీరు మీ కార్యకర్తలతో ఉండాల్సిందే. ఏ గుడ్ ఆర్ బ్యాడ్ డేస్ ఉంటుంది. అన్ని పార్టీలు ఎప్పుడు కలుస్తారని లేదు. బీజేపీ ఒక టైంలో 2 ఎంపీస్ ఉన్నారు, మీకు గుర్తుంటుంది. 1984లో జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి, ఆకార్ పటేల్ మెహసానా గుజరాత్ నుంచి. అక్కడి నుంచి బీజేపీ ఇక్కడ దాకా వచ్చారు కదా. ఎట్లా వచ్చారు? మీరు ప్రతి దానికి అగ్రెసివ్గా పనిచేయాలండి. గెలుస్తామని పనిచేయాలి, ఓడిపోతామని కాదు. వెస్ట్ బెంగాల్ చూడండి, ఎంతమంది బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు? చాలా తక్కువ మంది ఇచ్చారు. ఈవెన్ ఒపీనియన్ పోల్స్ కూడా అక్కడిక్కడ లేకుండా చెప్పారు. కానీ వాళ్ళు దే విల్ గో ఆల్ అవుట్. అది వాళ్ళు నేను చెప్పాను చూడండి, మున్సిపల్ ఎలక్షన్ కూడా లోక్సభ ఎలక్షన్ లాగా తీసుకుంటారు వాళ్ళు. దానికి కొన్ని దోపర్చి సిస్టమ్ కానీ, కార్యకర్తల ట్రైనింగ్ కానీ, వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ కానీ అన్నీ బాగా చేస్తారు వాళ్ళు. అది కాంగ్రెస్ నేర్చుకోవాలి. అది చేయకపోతే ఒక టైంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ భారతదేశాన్ని నడిపించారు, భారతదేశం మేము ఫ్రీడమ్ తీసుకొచ్చాం, స్వాతంత్రం మేమే తీసుకొచ్చామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 2-3 రాష్ట్రాలకి అయిపోయారు. అది పరిస్థితి. ఓకే. వెస్ట్ బెంగాల్లో విజయంతో జోష్లో ఉన్న బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. త్వరలో మరో వారం 10 రోజుల్లో మోడీ గారు సభ కూడా హైదరాబాద్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, బీజేపీ ఎటువంటి మూవ్స్ ఇక్కడ చేసే అవకాశం ఉంది అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి.